ఓం గం గణపతియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా యువతీ యువకులకు చక్కటి విద్యా అర్హత కలిగినటువంటి వారందరికీ నేను ఇప్పుడు చెప్పబోయేది కానీ చేయగలిగితే మీకు 30 రోజుల లోపలే మీరు కోరుకున్న దానికంటే గొప్ప ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. ఇది నిజం, నమ్మి తీరాలి. ఎందుకంటే ఉద్యోగానికి కారకుడు శనిదేవుడు అంటున్నారు. శనిదేవుని యొక్క దేవాలయాలైనటువంటి శనిసింగినాపురం ఇలాంటి వాటికి వెళ్ళి శనిదేవుని పూజించమని కూడా చెప్తున్నారు జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వారు. అసలు శని దేవుడు కాదు అంటుంది ఒకరు, శని గ్రహం అంటారు ఒకరు, అసలు గ్రహమే లేదని మరికొందరు అంటుంటారు. అయితే ఏది నిజం? పూర్వమంతా శని దేవుడు అనేసి కొలవలేరు కదండి. విష్ణుదేవుడని, శివుని యొక్క దేవుడుగాను, అలాగే శాక్తీయులైతే అమ్మవారిని దేవతగాను కొలిచారు. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పడం జరిగిందంటే శని భగవానుడు కర్మకారకుడు, శనినే జాబ్ ఇస్తాడు, అందువల్ల శనిని యాక్టివేట్ చేసుకోండి, తైలాభిషేకాలు చేయండి, పూజలు చేయండి, తర్వాత వచ్చి అనేకమైనటువంటి దీపాలు వెలిగించండి నువ్వుల నూనెతో, శని భగవాని అనుగ్రహంతో మీకు తప్పనిసరిగా జాబ్స్ వచ్చేస్తాయి అంటున్నారు. చాలా మంది కూడా చేశారు. ఏమైనా వచ్చిందా? రాలేదే. సమయం వృధా అయింది కదా. అయితే ఏం చేయాలి? ఇక్కడ మన జాతక చక్రంలో కానీ చూసినట్లయితే శని భగవానునికి ఉచ్చమైనటువంటి స్థానం ఏమిటంటే తులారాశి. తులారాశిలో ఏమిటి? తుల అంటే ఏమిటి? ఒక బ్యాలెన్స్, త్రాసు పెట్టుకొని ఉంటాడు. అంటే న్యాయము, ధర్మము, కోర్టు, చట్టము ఇలాంటి వాటికి అది త్రాసు అనేది చెప్పడం జరుగుతుంది. అయితే శని భగవానుడు అంటున్నారు కదా, శని భగవానుడు శనీశ్వరుడిని నీతికి లేకపోతే నిజాయితీకి అధిపతి కాదండి శని భగవానుడు. అక్కడ త్రాసు పెట్టుకున్నటువంటి అధిపతి శుక్రుని యొక్క స్థానంలో తులారాశిలోకి శని భగవానుడు ఉచ్చని చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వ్యవహారమైనటువంటి కోర్టు, లాయర్ మాత్రమే శని భగవాన్ యొక్క తత్వం అండి. లాయర్ నల్లబట్ట వేసుకుని ఉంటాడు, కోర్టులో మనకు కావలసినటువంటి వాదన ప్రతివాదాలు జరుగుతాయి. నలుపుకి అధిపతి, అబద్ధానికి అధిపతి శని భగవాన్. ఏంటి గురుగారు శని భగవాన్ అబద్ధం చెప్తాడంటే? నిజమే, గమనించండి. ఇప్పుడు మీరే అనుకోండి, మీరు కోర్టుకి ఒక కేసు వేశారు ప్రతివాది పైన, ఇలాగ నా యొక్క స్థలాన్ని ఆక్రమించుకున్నాడనో, లేకపోతే మా యొక్క డబ్బు తీసుకుని ఇవ్వలేదనో, లేకపోతే నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడనో ఏదో ఒకటి వేస్తారు. మీ వైపు ఒక లాయర్ ఉంటాడు, అతని వైపు ఒక లాయర్ ఉంటాడు. అంటే అతను నా మీద అరాచకం చేశాడు, మా క్లయింట్ మీద అరాచకం చేశాడు మీ లాయర్ చెప్తే అతను ఏమంటాడు? ఖచ్చితంగా లేదు అంటాడు. అంటే ఇతను నిజం చెప్తే అతను అబద్ధం అని చెప్పాలి, లేదా అతను చెప్పేది నిజమైతే ఇతను అబద్ధం అని చెప్పాలి. అంటే లాయరు ఖచ్చితంగా మన కోర్టులో అబద్ధం చెప్తున్నాడు. ఆ అబద్ధం చెప్తున్నటువంటి లాయరు శని యొక్క కారకత్వం కిందకు వస్తాడు. అలాగే కోర్టులో దాన్ని వారించిన తర్వాత సాక్షిని పెట్టి ఆ సాక్షులు ఎవరంటే బుధుడుగా వస్తాడు. ఆడ కోర్టులో చెప్తున్నటువంటి సాక్షిని తీసుకుని చెప్తున్నటువంటి కోర్టుకు అధిపతి జస్టిస్, న్యాయవాది, ఆ న్యాయాన్ని చెప్పాలి. కానీ ఇక్కడ చెప్పిన విషయాల్ని ఎవిడెన్స్ తీసుకుని చెప్తాడు కాబట్టి అది కూడా అబద్ధమై ఉండొచ్చు, నిజమై ఉండొచ్చు. కాకపోతే ఈ కోర్టులో నీతిని పరిపాలించే జస్టిస్ గురువు అవుతాడు. ఇది మనం చేయాల్సింది. అందువల్ల శనిని మనం యాక్టివేట్ చేయాలి. ఎలా శనిని యాక్టివేట్ చేయాలి, ఎలా ఆయన పెంచుకోవాలంటే శనికి కారకత్వము ఇదే. అందువల్ల శని భగవాన్ని ఇష్టమైనటువంటి పని మనం చేయాలి, మన కర్మ మనం చేయాలి. మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని సవ్యంగా చేస్తే నీకు పని చేస్తాడు. ఒక లాయర్ అబద్ధం చెప్తున్నాడు, అతనికి సవ్యంగా చేస్తున్నాడు, అబద్ధం చెప్పి బతుకుతున్నాడు కాబట్టి వాడికి తగిన ఫలితం ఇస్తాడు. ఒకటి నిజం చెప్తున్నాడు, నిజానికి తగిన ఫలితం ఇస్తుంటాడు. వెళ్తున్నా వాళ్ళు వేసుకున్న డ్రెస్ అలాంటిది, నల్లది కాబట్టి శని భగవానుడికి కారకత్వం కింద వచ్చింది.
అందుకని మీరు శని భగవాని కృపను పొందాలంటే ఏం చేయాలి? శని కర్మకు పాత్రుడు కనుక మీకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలంటే మనం పని చేయాలి. శరీరం దాచుకోకుండా పని చేయాలి. అలుపు ఎత్తినా కానీ అరే సోమరితనంతో చేయకుండా చక్కగా కష్టపడి పని చేయాలి. అప్పుడు మీకు ఉద్యోగం రావడానికి అవకాశం. ఎలాగ చేస్తే మాకు ఉద్యోగం వచ్చేస్తుంది అంటున్నారా? నడిస్తే ఆయనకి ఇష్టం. అందుకే చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు వీధి బాట పడుతున్నారు, ఊరూరా తిరుగుతున్నారు, కాలినడకలో యాత్ర మొదలు పెడుతున్నారు. అలా నడవడం ఎన్ని కిలోమీటర్లు ఎక్కువ దూరం నడుస్తామో అంత శని భగవాని కర్మ చేసినట్టు. అప్పుడు వెంటనే కర్మకు ఫలితం ఇస్తున్నాడు, గెలుస్తున్నాడు. అలాగే ఎవరైనా కానీ, మీలో ఎవరైనా కానీ ఉంటే ఇచ్చేయండి. ఏం లేదు, మీరు చదివేసి అయిపోయిందా? ఉద్యోగాలు రాలేదా? ఇంట్లోనే కదా ఉంటున్నారు, టీవీల ముందర కూర్చొని, లేకపోతే సెల్ ఫోన్ ముందర కూర్చోన్నారు. తెల్లవారితో స్నానం చేసిన తర్వాత 8:30, 9 గంటల తర్వాత మీ వీధిలో రండి. వీధిలోకి వచ్చిన తర్వాత మీ అక్కన పక్కన వాళ్ళతో మాట్లాడుతురండి. ఒక తెలిసిన ఇంటికి లోపలికి వెళ్ళండి. పాజిటివ్గా చెప్పండి. ఇలా అనుకుంటే ఇలా జరుగుతుంది, అలా అనుకుంటే ఇలా జరుగుతుంది, నేను ఇలా చదివాను, అలా చదివాను. మీ ఇంట్లో ఇట్లాగా కలుసుకోవాలి, మింగిల్ అవ్వాలి. ఒక రోజుకి తెల్లవారుతుండి మధ్యాహ్నం వరకు ఒక 3 ఇళ్లలో మీరు ప్రవేశించి ఇలాగ మాట్లాడండి. అక్కన పక్కన వాళ్ళతోండి మీరు గొడవకపోవట్లేదు, కలుసుకోవాలా, మాట్లాడుకోవాలా, పరిచయాలు పెంచుకోవాలా. అలాగా మధ్యాహ్నం నుండి ఒక 3 ఇళ్ళు, అలాగ ఒక వారం రోజులు తిరగండి. ఆ వీధి అయిపోతుంది, ఇంకొక వీధికి వెళ్ళండి. అంటే మీరు చేయాల్సిందంటే ఏం పెట్టుబడి అంటే మీ యొక్క టార్గెటివ్నెస్ని పెంచుకోవాలి. అక్కడ ఎంతో మంది ఉంటారు ఆ కుటుంబంలో, వారికి మంచి మాటలు చెప్పండి, పాజిటివ్గానే చెప్పండి. వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నావు బాబు నువ్వు అంటారు. విధంగా నేను బీటెక్ చదివాను, లేదా ఎంటెక్ చదివాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు నాయన? ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అంకుల్, ఆంటీ, అమ్మ, నాన్న. వాళ్ళని అట్లా పిలవచ్చు, పెద్దనాన్న, చిన్నాన్న. అరే నువ్వు ఇలా ఉన్నావు ఉండు, మాకు తెలిసిన వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి చెప్తాను, నీకు ఉద్యోగంలో పెడతాను అనే మాట వస్తుంది. ఇలాగ 30 రోజులు చేయండి. సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడకండి. సిగ్గుపడితే ఏం సాధించలేరండి. ఇక్కడే మీరు సిగ్గుపడితే రేపు ఉద్యోగంలో ఏం సిగ్గుపడకుండా పనిచేస్తారండి. పబ్లిక్లోకి వెళ్ళాలి. అది ఇష్టం ఎవరికి? కర్మకారకుడైనటువంటి శని భగవానికి. అలా చేసి చూడండి ప్రాక్టికల్గా. ఇదేదో తక్కువతరంగా మాత్రం అనుకోకండి. ఎలాగంటే దీనికి ఒక వివరణ ఉంది. అలా 30 రోజులు చేయండి. ఒకసారి మనకు తెలిసినటువంటి అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్, ఒక సపనే టాన్, ఆయన ఏం చేశాడంటే చాలా ట్రిమ్గా తయారీ అనేక పార్లు రాజకీయంలో గెలవాలని ప్రయత్నం చేసి నామినేషన్ వేసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడూ గెలవడం లేదు. 15 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి అతని యొక్క అడ్రస్కి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఒక చిన్న అమ్మాయి రాసింది. తీసి చదివాడు. ఎవరిదైనా చదవడం ఆయనకి ఇష్టం, ఎందుకంటే చిన్నపిల్లగాళ్ళలో కూడా అంత జ్ఞానం ఉంటుంది. ఏమండి, మీరు గడ్డం పెంచుకుంటే బాగుంటారు సార్, ట్రిమ్గా ఉంటే బాగుండరు అని రాసింది. ఎవరికైనా ఇష్టమండి అలా చెప్తే? ఇతనేం చేశాడు, ఏంద్ర ఇలా అనింది చూద్దామనేసి గడ్డం పెంచడం మొదలుపెట్టాడు. అలాగే ఇంతకు ముందంతా కూడా గడ్డం లేదు, ట్రిమ్గా ఉంది. అందరూ అడిగారు, ఏంటి గడ్డం పెంచింది, మీరు దేవదాస్ అయిపోయినారా, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిందా, లేకపోతే ఏమైనా బాధలా కష్టాలా అని అడిగారు. ఏం లేదు, క్యాజువల్గా చెప్పాడు. అలా గడ్డం పెంచుతుని మళ్ళీ నామినేషన్ వేసాడు. ఆ సంవత్సరమే ఆయన రాజకీయంలో గెలిచి ఆ దేశానికి రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ అయినాడు. చూడండి, చిన్న అమ్మాయి చెప్పింది. ఎందుకులే అమ్మాయి చెప్పింది నేను వినాలి అనుకుంటే, అతను ఆ రోజు ఆ గడ్డం పెంచుడు అది కలిసి వచ్చిండదు. ఆ అబ్రహాం లింకన్ ఒక వన్స్ ఆఫ్ ఏ టైం ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అయినాడు. అలాగే నేను చెప్పింది కూడా మీరు ఆలకించండి. మీ ఆవరణంలో, మీ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళండి, పరిచయాలు పెంచుకోండి. అలాగే చెడ్డ పరిచయాలు కాదండి సుమా, మంచిగా, స్వార్థం లేకుండా మీకు తెలిసిన విషయాన్ని, మీరు చదువుకున్న విషయాలనే వాళ్ళకి చెప్పండి. వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, మీకేదో మంచి చేయాలనే ఆలోచన కలుగుతుంది, ఆతృత కలుగుతుంది. అప్పుడు మీకు ఖచ్చితంగా 30 రోజుల్లో మీరు కోరిన విధంగా దానికంటే ఇంకా అధికంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. అది గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, లేదా ఇతర దేశాల్లో కూడా కావచ్చు అండి. ఇది నిజమండి. అప్పుడు అక్కడ సంతోషపడింది ఎవరు? కర్మకారకుడైనటువంటి శని భగవానుడు. ఇది చేయడానికి మీకు సిగ్గుండొచ్చు. ఆయన చెప్తాడు, వాళ్ళ ఇంట్లోకి పోతే వాళ్ళు ఏమో కొట్టకుండా ఉంటారు. ఎందుకు వచ్చినావు అని అడగరా? ఒకరోజు అడుగుతాడు,
2 రోజులు అడుగుతారు, 3వ రోజు ఏం లేదండి ఈ విషయం మాట్లాడినాం. అట్లా అలా అంకుల్, అలా ఆంటీ, ఇలాగంటే కలుపుకోవాలా, మాట్లాడాలా. అప్పుడు మీ యొక్క జ్ఞానం పంచాల, మంచి కార్యాన్ని ముందుకెళ్ళాలి. అప్పుడు మీ పైన వాళ్ళకి మంచి ప్లీజింగ్ ఏర్పడుతుంది, మీకు ఉద్యోగానికి వాళ్ళు సహకరిస్తారండి. అలాగే పెళ్లి కాకుండా ఉందనుకోండి, అప్పుడు కూడాను ఇంకా పెళ్లి కాలేదు, ఉండు మాకు ఒక అమ్మాయి తెలుస్తుంది మీ యొక్క కులంలో, చెప్తామని అట్లా కూడా పెళ్లి చేసి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యింది కూడా ఉన్నాయి. నా అనుభవంలో చాలా వచ్చాయి, నేను చెప్పింది చాలా మంది చేశారు.